ఉదయాన్నే ఏం చేస్తాం? దోశ, ఇడ్లీ ఏదైనా తింటాం కదా. తర్వాత మధ్యాహ్నం భోజన పథకంలో ఏం తింటాం? ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు ఆకుకూర అన్నం, ఒకరోజు సాంబార్ అన్నం అలా తింటాం కదా. అవన్నీ ఎలా వస్తాయి మనకు? రైతులు ఏం చేస్తారు? పంటలు పండిస్తారు. ఆ పంటలు పండిన తర్వాత కదా మనం వాటితో కూరలు చేసుకుంటాం, అన్నం వండుకుంటాం, అవన్నీ చేసుకొని తింటాం కదా. ఇప్పుడు కొన్ని మన దగ్గర కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలు ఎలా వస్తాయి? అదే ఈ కూరగాయలు రైతులు పండిస్తే మనం తెచ్చుకున్నాం. వీటితో కొన్ని వాక్యాలు చెప్తాం, సరేనా? ఇదేంటిది? మామిడికాయ. ఓకేనా? మామిడికాయ మామిడి చెట్టుకి కాస్తుంది. ఆ తర్వాత ఈ మామిడికాయ ఏం చేయొచ్చు? కూర చేసుకోవచ్చు, ఊరగాయ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వంకాయ చెట్టుకి కాస్తుంది. వంకాయతో కూడా కూర చేసుకోవచ్చా? ఇది టమోటా చెట్టుకి టమోటా పండు కాస్తుంది. ఓకే. ఇది పచ్చిమిరపకాయ చెట్టుకి కాస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది అని చెప్పచ్చు కదా. తర్వాత జామకాయ కూరగాయ పండా? పండు. ఇది తినేది కదా, కూర చేసుకుంటావా? దీంతో చేసుకోం. కూర మనం చేసుకోం. దీంతో దేనికి ఉపయోగిస్తాం? దీన్ని తినడానికి. మనం డైరెక్ట్గా తినేస్తాం, వండుకోకుండానే దీన్ని తినేస్తాం. ఇది జామకాయ. ఓకే. ఇక్కడ కొన్ని బొమ్మల్ని 4 ముక్కలుగా చేసాం. జిగ్సా పజిల్ పేపర్లతోనే చేసేసాం. ఇది యాపిల్ బొమ్మ, ఇది సన్ఫ్లవర్. ఇప్పుడు వీటిని కరెక్ట్గా వీళ్ళు సెట్ చేయాలి. చూద్దాం ఎలా చేస్తారో. చేయండి. ఓకే, కరెక్ట్గా సెట్ చేశారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొన్ని పేపర్ ముక్కలు ఉన్నాయి. వీటితో ఇక్కడ నితిను, లక్ష్మీ ప్రసన్న గుడిసి బొమ్మ మీద, తర్వాత లక్ష్మీ బాలాజీ, శివబాలాజీ చెట్టు బొమ్మ మీద అంటించాలి. ఇప్పుడు అంటిస్తారు, చూద్దాం. ఓకే, గమ్ ఉంది కదా, గమ్ వేసుకోండి. ఫస్ట్ గమ్ వేశారు, తర్వాత అతికిస్తూ ఉన్నారు. చూద్దాం ఎలా అతికిస్తారో. ఓకే, గుడిసి బొమ్మకి ఎల్లో స్కై బ్లూతో అంటించారు. ఇక్కడ చెట్టు బొమ్మకి పింక్ వైట్ అతికిచ్చారు. వెరీ గుడ్. ఇంకా నీట్గా అతికించాలి. ఓకే, వెరీ గుడ్.